ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల సంక్షిప్త తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. కాకభుషుండి గరుత్మంతునకు కలియుగ ధర్మములు, కలియుగ శుభలక్షణములు వివరించి చెప్తాడు. తన పూర్వజన్మగాథ చెప్తూ తాను శివుని శాపమునకు ఎలా గురి అయ్యాడో చెప్తాడు. ఆ శాపవశమున తాను సర్పమై తరువాత పశుపక్ష్యాది అనేక యోనులలో జన్మించి అటు పిమ్మట బ్రాహ్మణ జన్మ పొందడం వివరించాడు. ఆ బ్రాహ్మణ జన్మలో తన గురువు యొక్క కృపచేత ఇంకా శంకర భగవానుని ప్రేమచేత శ్రీరామచంద్రునిపై అతనికి భక్తి ప్రబలమవ్వడం, శ్రీరామ యశోగానం చేస్తూ తిరుగుతూ ఉండడం విశదంగా చెప్పాడు. ఆ కథంతా కూడా నిన్నటి రోజున మనం విన్నాం. ఇప్పుడు సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం. ఇక ఈరోజు భుషుండి మునికి కాకి శరీరము వచ్చిన విధానము విందాం. భుషుండి ముని ఇలా చెప్తున్నాడు. ఒకానొకప్పుడు సుమేర పర్వతముపై వటవృక్ష ఛాయలు ఆసీనులై ఉన్నటువంటి లోమసముని చూసి నేను వారి చరణములకు మొక్కి వారిని అతి దీనముగా ప్రార్థించాను. పక్షిరాజా, మునీంద్రుడు నా వినయ కోమల వచనములు విన్నాడు. ఆదరముతో బ్రాహ్మణోత్తమ, మీరిచ్చటకు ఏ పని మీద వచ్చారు అని అడిగారు. నేను దయామయ, మీరు సర్వజ్ఞులు, సహృదయులు స్వామి, నాకు సాకార బ్రహ్మోపాసన విధానము తెలియచేయండి అని కోరారు. బ్రహ్మజ్ఞాన నిధి అయినటువంటి ఆ ముని నాకు శ్రీరామ సద్గుణగాథలన్నీ చెప్పి నన్ను ఉత్తమ అధికారిగా భావించి నిరాకార బ్రహ్మోపాసనల గురించి చెప్పారు. పరబ్రహ్మ పరమేశ్వరుడు అజన్ముడు, అద్వితీయుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, ఇచ్ఛారహితుడు, నామరూపరహితుడు, వాడు బుద్ధికి అందనివాడు, కానీ తత్వమసి, ఆయన నీవు ఒకటే, జలము తరంగముల వలె ఆయన నీవు ఒక్కటే అని వేదములు గానం చేశాయి కదా. ఈ విధంగా మునీశ్వరుడు ఎన్నో విధములుగా నాకు ప్రబోధించాడు. అయినా నా హృదయమునకు నిర్గుణోపాసన సరిపడలేదు. నేను ముని పాదములు తాకాను. మునీశ్వర, నాకు సగుణోపాసన గురించి చెప్పండి. నాపై దయతో మీరు శ్రీ రఘురాముని నా కనులతో తిలకించగల ఉపాయము సెలవీయండి. కనులారా దాశరథిని విలోకించిన తరువాత నిర్గుణోపాసన గురించి నేను తెలుసుకుంటాను. మునీశ్వరుడు అనేక అద్భుత హరిగాథలు చెప్పాడు. మరలా సగుణోపాసన ఖండిస్తూ నిర్గుణోపాసన ఔన్నత్యం గురించి నిరూపించాడు. నేను మొండి పట్టుదలతోటి నిర్గుణోపాసన ఖండించి సగుణ నిరూపణ చేస్తూ అనేక ఖండన మండనములు చేశాను. దానిపై మునివరుని శరీరంలో క్రోధచిహ్నములు పడుసూపాయి. స్వామి, మంచి గంధపు చెక్కనైనా ఎక్కువగా అరగదీసినట్లయితే అగ్ని పుట్టేటట్లుగా అధిక అవజ్ఞ వల్ల ముని మానసము క్రోధపూర్ణితమైంది. ముని కోపముతో మాటిమాటికి జ్ఞాన నిర్గుణ మార్గమును నిరూపించసాగాడు. నేను మనసులో పలు విధములుగా ఊహించసాగాను.
ద్వైతము, నేను నీవు లేనట్లయితే క్రోధం ఎలా కలుగుతుంది? ఇటువంటి అసంఖ్యోక్తులు నా మనసులో మెదలుతూ ఉండగా నేను ముని ఉపదేశము శ్రద్ధగా వెనక మరలా సాకారోపాసన పక్షమునే బలపరిచాను. దానిపై ముని కోపంతో నన్ను ఇలా శపించాడు. ఓరి మూర్ఖుడా, నేను సర్వోత్తమ బోధ చేస్తూ ఉన్నాను. దానిని నీవు అంగీకరించక కాకివలే అరుస్తూ అన్నిటికీ భయపడుతూ ఖండనమండలను చేస్తూ నా సత్యవచనములను విశ్వసించగా మొండిగా నీ పక్షమునే బలపరుస్తూ ఉన్నావు. అందుచేత నీవా చండాల పక్షి కాకివైపో అన్నాడు. కానీ నేను ఆ శాపమునకు భీతి చెందలేదు. ఆనందముగా ముని శాపము స్వీకరించాను. నేనప్పుడు వెంటనే కాకినైపోయాను. ముని చరణములకు మొక్కి శ్రీ రఘుకుల శిరోమణి శ్రీరాముని స్మరిస్తూ ఆనందంగా ఎగిరి వెళ్ళిపోయాను. శివుడు చెప్తూ ఉన్నాడు, ఉమా, కామ క్రోధ లోభాభిమానములు లేక లోకమంతటిని శ్రీరామమయముగా చూస్తూ శ్రీరామచరణదాసుడు ఎవరితో విరోధం పెట్టుకుంటాడు? కాకభూషుడి అంటున్నాడు, పక్షిరాజా, నన్ను శపించటంలో ఋషి దోషం ఏమీ లేదు. రఘువంశభూషణుడు శ్రీరాముడే అందరి హృదయములలో ఉండి ప్రేరేపిస్తూ ఉన్నాడు. కృపానిధి ప్రభువు ముని బుద్ధిని ఏమార్చి నా భక్తిని పరీక్షించారు. దైవము త్రికరణశుద్ధిగా నేను తన దాసుడనని ఎరిగి మరలా ముని బుద్ధిని మార్చాడు. ఋషి నా సౌశీల్యము, రాముని యందు అచంచల భక్తి విశ్వాసములు, నాలోని ధైర్యము, క్రోధరాహిత్యము, వినయాది ఉత్తమ సద్గుణములు చూసి పశ్చాత్తాపపడి ఆదరముతో నన్ను తన వద్దకు రప్పించుకొన్నాడు. ఋషి అనేక విధములుగా నన్ను సంతోషపరిచి ప్రసన్నతతో నాకు శ్రీరామ మంత్రము ఉపదేశించాడు. శ్రీ బాలరాముని రూపమును ధ్యానించమని ఆ ధ్యాన విధానము చెప్పారు. ఆనందప్రదమైన ఆ కమనీయ ధ్యానము నాకు ఎంతో తృప్తినిచ్చింది. ఆ ధ్యానము గురించి నీకు మొదటే వినిపించాను. మునీశ్వరుడు నన్ను కొంతకాలము తన వద్ద ఉంచుకున్నాడు. తరువాత నాకు శ్రీరామచరిత మానసమును సాదరంగా వర్ణించి వినిపించాడు. నాతో, నాయనా, నేను ఈ రమణీయ శ్రీరామగుప్త మానస చరితమును కృపామయుడైనటువంటి శివుని వల్ల విన్నాను. నీవు నిజమైన శ్రీరామ భక్తుడవని తెలిసి నీకు ఈ రామచరిత్ర విస్తారంగా చెప్పాను. నాయనా, ఎవరి హృదయంలో శ్రీరామ భక్తి ఉండదో వారికి ఎన్నడూ దీనిని చెప్పకూడదు అని చెప్పి లోమస ఋషి నాకు అనేక విధములుగా హితోపదేశములు చేశారు. నేను ముని చరణములు తాకి నమస్కరించాను. మునివరుడు కరకమలములతో నా శిరస్సు నిమురుతూ హర్షముతో నన్ను ఆశీర్వదించి ఇలా అన్నాడు, నాయనా, నా ఆశీర్వాదము చేత సదా నీ హృదయములో ప్రగాఢ భక్తి విలసిల్లుతుంది రాముని పట్ల. నీవు సదా శ్రీరామునకు ప్రీతిపాత్రుడవు అవుతావు. అంతేకాకుండా నీవు శుభగుణ నిలయుడవై అభిమానరహితుడవై జ్ఞాన విజ్ఞాన నిధి వగుతూ ఇచ్ఛామరణ ప్రాప్తి పొందగలవు. అంతేకాకుండా సదా భగవత్స్మరణ చేస్తూ నీవున్న ఆశ్రమ స్థలము నుండి యోజనము వరకు అజ్ఞాన మాయామోహములు వ్యాపించవు. కాల కర్మ గుణ దోష స్వభావజనిత దుఃఖము నిన్ను కమ్మజాలదు. చరిత్రలలో పురాణములలో చెప్పబడని రామాయణములోని గుప్తరహస్యములు ఏమీ ప్రయాస లేకుండా నీవు తెలుసుకోగలవు. శ్రీరామచరణముల యందు నీకు నిత్యము భక్తి అభివృద్ధి చెందుగాక. నీవు కోరుకోనివి కూడా శ్రీహరి కృపచేత నీకు తప్పక లభ్యమవుతాయి. ఓ ధీరపురుష గరుత్మంత, ముని ఆశీర్వాదం వినగానే ఆకాశవాణి గంభీరంగా, ఓ ముని మహాజ్ఞాని, నీ వాక్కు ఫలిస్తుంది. ఇతడు మనోవాక్కాయ కర్మలచే
నాకు నిజమైన దాసుడు అని పలికింది. ఆకాశవాణి విని నేను ఆనంద నిమగ్నుడనయ్యాను. నా సంశయం నిర్మూలమైంది. తరువాత నేను మాటిమాటికి ముని చరణములకు మొక్కి వారిని నుతించి అనుజ్ఞ పొంది ఆనందముగా వచ్చాను. ఇలా శ్రీరామ కృపచేత దుర్లభ వరములు పొంది నేను ఈ ఆశ్రమమునకు వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటికీ 27 కల్పములు గడిచాయి. సదా నేను రఘుపతి గుణావళి గానం చేస్తూ ఉంటాను. ఉత్తమ విహంగములు వచ్చి ఆదరముతో వింటూ ఉంటాయి. భక్త సంరక్షణార్థము శ్రీరాముడు అయోధ్య నగరములో అవతారమెత్తినప్పుడు ప్రతిసారి నేను అయోధ్యకు వెళ్ళి ప్రభువు లీలలు చూసి ఆనందిస్తూ ఉంటాను. తరువాత బాలరాముని సుందర రూపము హృదయంలో నిలుపుకొని తిరిగి ఆశ్రమమునకు వస్తూ ఉంటాను. ఓయి గరుత్మంత, నాకు కాకిదేహం వచ్చిన కథంతా నీకు వినిపించాను. నీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానములు చెప్పాను. వైనతేయ, నాకీ కాకి శరీరంలోనే శ్రీరామచరణములందు భక్తి ప్రాప్తించింది. ఈ శరీరంతోనే ప్రభువు దర్శనము పొంది నా సర్వ సంశయములు బాపుకొన్నాను. అందుచేత నాకు ఈ కాకి శరీరము విశేష ప్రీతికరము. హఠము చేసి నేను భక్తి పక్షమును వహించుటచే లోమస ఋషి నన్ను శపించాడు. దాని ఫలితముగా నేను ముని యొక్క దుర్లభ వరములను పొందాను. కాబట్టి శ్రీరామ భజన ప్రభావము ఎంత అపారమో గమనించు. శివుడు చెప్తున్నాడు. భవానీ, భుషుండి చెప్పినది విని హర్షితుడైన గరుత్మంతుడు మృదుమధురంగా, ప్రభో, మీ కృపచేత పావన శ్రీరామ చరిత్ర విని శాంతిని పొందాను. ఇంకా నా హృదయములో ఏ విధమైన సంశయ శోక మోహములు లేవు. కానీ ప్రభో, మిమ్ములను ఒక ప్రశ్న అడగబోతూ ఉన్నాను. కృపానిధి, దానిని నాకు తెలియచెప్పండి. జ్ఞాన సమానమైన అత్యంత దుర్లభ వస్తువు ఏదీ లేదని మునులు సజ్జనులు వేదపురాణములు చెప్తూ ఉంటారు. లోమస ఋషి కూడా మీకు ఆ విషయము బోధించారు. కానీ మీరు దానిని అంగీకరించలేదు. అందువల్ల ప్రభో, జ్ఞానము భక్తి మార్గములు అందరి తారతమ్యము ఏమో నాకు తెలియజేయండి అన్నాడు. గరుడుని ప్రశ్నకు ఆనందించిన భుషుండి ఇలా చెప్పాడు. గరుత్మంత, భక్తి జ్ఞానములకు భేదం ఏమీ లేదు. రెండూ సంసార క్లేశములను హరించినవే. కానీ మునివరులు ఈ రెండిటిలోనూ కొంత భేదం ఉన్నట్లు చెప్తూ ఉంటారు. వాటిని తెలియజేస్తాను. సావధానుడివై విను. జ్ఞానము వైరాగ్యము యోగము విజ్ఞానము పురుషజాతికి చెందినవి. పురుషుని శక్తి ప్రబలము. కానీ స్త్రీ సహజముగానే దుర్బలయ్యి జన్మతః అవివేకి. వైరాగ్యవంతులై ధీరులైన పురుషులు స్త్రీ వ్యామోహము ఛేదించగలరు. కానీ రామభక్తి లేని విషయానురక్తులైన కామ్యపురుషులు ఆ విధంగా త్యజించలేరు. గరుత్మంత, సాక్షాత్తు విష్ణుమాయయే స్త్రీ రూపంలో అవతరించింది. ఒక స్త్రీ రూపము మరొక స్త్రీని ఎన్నడూ మోహించదు. మాయా భక్తి ఈ రెండు స్త్రీవర్గంలోనివి. ఇంకొక విషయం చెప్తాను. స్త్రీవర్గమైన మాయ భక్తి రెంటిలో శ్రీ రఘురామునకు భక్తి అత్యంత ప్రీతికరము. పాపము మాయ కేవలము నటించినది మాత్రమే. కనుక మాయ భక్తికి భయపడి దాని దరికి రాదు. ఎవరి హృదయములో విశుద్ధ అఖండ రామభక్తి విలసిల్లుతూ ఉంటుందో అటువంటి వారిని చూసి మాయ జంకుతుంది. వారిపై తన ప్రతాపము చూపలేదు. ఈ విషయం తెలిసిన విజ్ఞాని మునులు సర్వశుభములకు ఆటపట్టిన భక్తినే యాచిస్తారు. శ్రీ రఘురాముని మర్మము ఎవరూ త్వరగా తెలుసుకోలేరు. శ్రీరామకృపచే తెలుసుకున్నవారు కలలో కూడా మరలా మోహం చెందరు. గరుడ మహాశయ,
భక్తి జ్ఞానములందలి మరికొన్ని భేదములు తెలుపుతాను విను. వాటిని తెలుసుకున్నట్లయితే శ్రీరామచరణములందు అఖండ భక్తి ప్రాప్తిస్తుంది. నాయనా, ఇది విన్నంత మాత్రమున సరిపోదు, బాగా అర్థం చేసుకోవాలి. జీవుడు ఈశ్వరాంశము కనుక జీవి సహజముగా అవినాశి, చేతనుడు, నిర్మలుడు, ఆనంద నిలయుడు. కానీ అతడు మాయావశుడై రామచిలుక కోతివలే వినోదకుని చేతిలో తనకు తాను బంధితుడవుతాడు. ఈ విధముగా జడమునకు చైతన్యమునకు గ్రంథి ముడిపడింది. వాస్తవమునకు ఈ గ్రంథి మిథ్య అయినప్పటికీ వీరిని విప్పుట బహు కష్టసాధ్యము. ఈ గ్రంథి వలన జీవునకు స్వేచ్ఛ, శాంతి, ఆనందము లభించదు. వేద పురాణాది శాస్త్రములలో దీనికి అనేక ఉపాయాలు చెప్పారు. కానీ వాటి వల్ల ఈ గ్రంథి విడదు సరికదా. ప్రయత్నించిన కొలది ముడి బిగుసుకుపోతూ ఉంటుంది. జీవుని హృదయంలో అజ్ఞానాంధకారము ప్రబలి అసలు గ్రంథియే కనపడదు. ఇంకా విప్పటం ఎట్లా? కానీ సర్వేశ్వర కృపచే నేను ముందు చెప్పబోయే సంయోగము కలిగినట్లయితే అరుదుగా ఆ బంధనము విడిపోతుంది. శ్రీహరి అనుగ్రహముతో హృదయంలోనికి సాత్విక శ్రద్ధారూపమైన సుందర గోవు వచ్చి నివసిస్తుంది. ఆ గోవు శాస్త్రసమ్మతమైన అగణిత జప తప వ్రత యమ నియమములనబడు శుభధార్మిక ఆచారములనబడు హరిత తృణములను పచ్చగడ్డి మేసి ఆస్తిక భావమును దూడను కని పాలను ఇస్తుంది. ఆ పాలను నిష్కామభావమును అగ్నిపై కాచి క్షమా సంతోషములు అనబడు చల్లగాలితో చల్లపరిచి పిమ్మట ధీరత్వము మనోనిగ్రహములచే తోడుపెట్టాలి. ఆ విధంగా తయారైన పెరుగును ప్రసన్నత్వమును బాణలో, ఇంద్రియ నిగ్రహము అను గుంజ ఆధారముగా, తత్వవిచారమును కవమును, ప్రియ సత్యవాక్కు అను త్రాడుతో తిప్పి దాని నుండి అత్యంత పవిత్ర నిర్మల సుందర భవ్య నవనీతమును తీయాలి. తరువాత యోగాభ్యాసమనబడే అగ్ని రగల్చి సమస్త శుభాశుభకర్మలను ఇంధనముతోటి ప్రజ్వలింపచేయాలి. యోగాభ్యాసమును అగ్ని రగల్చి సమస్త శుభాశుభకర్మలను ఇంధనముతో ప్రజ్వలింపచేయాలి. దానిపై వెన్నను కాచి మమకారమనబడే మలినమును పోగొట్టాలి. ఇంకా మిగిలిన పరిశుద్ధ జ్ఞాన ఘృతమును నిశ్చయాత్మక బుద్ధిచే చల్లపరచాలి. ఆ జ్ఞానఘృతమును చిత్తమను ప్రమిదలో పోసి సమత్వమును దీపము సిమ్మెపై ఉంచి 3 అవస్థలు త్రిగుణములను ప్రతి నుండి తురియావస్థ అను దూదిని తీసి మంచి ఒత్తిడి చేయాలి. ఆ పిమ్మట ఆ విజ్ఞాన దీపమును వెలిగించాలి. మదాది పతంగములు ఆ జ్యోతిని సమీపించగానే భస్మమైపోతాయి. సోహమస్మి, ఆ బ్రహ్మము నేనే అనే అఖండ తైలధార వంటి భావము ఏది కలదో అది ఏ జ్ఞానపు జ్యోతి, జ్ఞానజ్యోతి, జ్ఞానదీపపు జ్యోతి. ఈ విధంగా ఆత్మానుభవమును చక్కని ఆనంద ప్రకాశము ప్రసరించినప్పుడు సంసారమునకు మూలమైన భేదరూపమోహం నశించి ప్రబల కామ క్రోధ లోభ మోహములను గాఢ అంధకారము తొలగిపోతుంది. కానీ గరుత్మంత, అలా గ్రంథి విప్పు వార్త తెలుసుకొని మాయ మరలా అనేక విఘ్నములు కలిగిస్తుంది. ముందుగా అనేక బుద్ధి సిద్ధులను పంపిస్తుంది. అవి వచ్చి పలు ఆశలు చూపిస్తూ అనేక మాయామోహములు కపట చేష్టలను కొంగుతో విసిరి ఆ జ్ఞానదీపమును ఆర్పివేస్తుంది. కానీ సాధకుని బుద్ధి నిశ్చయాత్మకమైనట్లయితే ఆ బుద్ధి సిద్ధులు హానికరములని భావించి వాటి వైపు కన్నెత్తి చూడడు. అప్పుడు దేవతలు వచ్చి ఎన్నో విఘ్నములు చేయి చూస్తారు. వారు విషయవాసనలను వాయువు వచ్చుట చూచి
వాటి తలుపులను బలవంతంగా తెరిచివేస్తారు. ఆ విసురుగాలి హృదయాలయంలోనికి ప్రవేశించినప్పుడు ఆ విజ్ఞాన దీపజ్యోతి ఆర్పివేయబడుతుంది. అప్పుడు ఆత్మానుభవ రూప జ్ఞానదీపము ఆరిపోవటం వల్ల ఆ గ్రంథి విప్పుటకు అవకాశం అంతరించి ఇంత కష్టపడి చేసిన పని వృధా అయిపోతుంది. ఇంద్రియములకు వాటి అధిదేవతలకు సహజముగా విషయభోగములందు ప్రీతి, జ్ఞానమన్న ఇష్టముండదు. అవి బుద్ధిని పూర్తిగా చెడగొడతాయి. అటువంటి స్థితిలో అంత కష్టపడి మరలా ఆ జ్ఞానదీపమును ఎవరు వెలిగించగలరు? జ్ఞానదీపం ఆరిపోయిన పిమ్మట జీవుడు జనన మరణాది అనేక క్లేశముల పావులవుతాడు. పక్షిరాజా, హరిమాయ అతి దుర్లభము. తేలికగా దానిని దాటలేము. ఈ జ్ఞాన మార్గము బోధించుట కష్టము, అర్థము చేసుకున్నట కూడా కష్టము, సాధన చేయుట ఇంకా అతి కష్టము. ఎవరైనా జ్ఞానము పొందినప్పటికీ దానిని కాపాడుటలో విఘ్నములు ఎన్నో కలుగుతాయి. జ్ఞాన మార్గము రెండు వైపులా పదునుగల కృపాణము వంటిది. దానిపై నడిచి వెళ్ళువారు తప్పక పడిపోతారు. ఈ మార్గము ద్వారా విజయము పొందినవాడే కైవల్యము పొందుతాడు. కానీ గరుత్మంత, ఏ కైవల్య పదము అత్యంత దుర్లభమని వేదశాస్త్ర పురాణములు, మహాత్ములు, సాధువులు సెలవిస్తుంటారో ఆ అత్యంత దుర్లభమైనటువంటి ముక్తి శ్రీరాముని భజించినట్లయితే కోరుకోకపోయినా కూడా లభించి తీరుతుంది. కోటి ఉపాయములు చేసినప్పటికీ స్థలము లేని చోట జలం ఉండనట్లుగా శ్రీహరి భక్తి లేని చోట మోక్షానందము ఉండజాలదు. ఈ విషయము తెలిసినటువంటి విభుదులు హరిభక్తికి ఆశపడి ముక్తిని తిరస్కరిస్తారు. ఆత్మతృప్తికై చేసిన భోజనము మన ప్రయత్నం ఏమీ లేకుండానే జఠరాగ్ని జీర్ణము చేసినట్లుగా భక్తిని పొందినట్లయితే జన్మ మృత్యు రూప అజ్ఞాన జడత్వములు అప్రయత్నముగా తొలగిపోతాయి. అత్యంత సులభము, కళ్యాణప్రదమైన ఇటువంటి హరిభక్తిని రుచించని మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా? అందుచేత ఓ సర్పవిరోధి, నేను నీ సేవకుడను. భగవంతుడు నా స్వామి అను సేవ్య సేవక భావము లేనట్లయితే ఈ సంసార సాగరము తరించుట అసాధ్యము. ఈ సిద్ధాంతం తెలుసుకొని శ్రీరామచంద్ర చరణకమలములు సేవించు. చైతన్యమును జడముగా, జడమును చైతన్యముగా మార్చివేయు సర్వసమర్థ శ్రీ రఘునాథుని భజించు. ఆ విధముగా భజించే భక్తులు ధన్యులు. వైనతేయ, ఇంతవరకు జ్ఞాన మార్గము మీకు అర్థమైనట్లుగా తెలియజేశాను. ఇక శ్రీరామ భక్తి చింతామణి మహిమ గురించి తెలియచేస్తాను, విను. భక్తి మార్గము సౌలభ్యము. గరుత్మంత, ఈ రామభక్తి చింతామణి కలిగి ఉన్నవారి హృదయము ఆ మణి దివ్యప్రకాశముతోటి నిండి ఉంటుంది. రామభక్తి చింతామణి కలిగి ఉన్నవారి హృదయము ఆ మణి యొక్క దివ్యప్రకాశంతో నిండి ఉంటుంది. లోకములో ఎవరు ఆ భక్తి మణిని చక్కగా ప్రయత్నించి పొందుతారో వారే విభుద శ్రేష్ఠులు. వారికి విషము అమృతము, శత్రువు మిత్రుడవుతాడు. శ్రీరామకృప కలిగిన వారే దానిని పొందగలరు. ఖగపతి, వేదశాస్త్ర పురాణములు, పర్వతములు, బహువిధ రామకథలందలి రత్నపు గనులు. మహాత్ములు ఆ గనుల రహస్యం ఎరిగిన తత్వవేత్తలు. జ్ఞాన వైరాగ్యములు రెండు వారి నేత్రములు. ఏ జీవి భక్తితో ఆ గనులు పొందుటకు ప్రయత్నిస్తాడో ఆ జీవి ఆనంద నిలయమైన ఆ భక్తిమణిని పొందుతాడు. మహాశయ, నా విశ్వాసం ఏమంటే శ్రీరామ భక్తుడు రాముని కన్నా కూడా గొప్పవాడు. గరుత్మంత, ఈ రహస్యం తెలుసుకొని సజ్జన సాంగత్యం చేయువారికి
శ్రీరామభక్తి సులభ సాధ్యమవుతుంది. బ్రహ్మమును సముద్రమును, జ్ఞానమును మందరాచలముచే మధించి భక్తిభరిత కథామృతమును వెలికితీయు సజ్జనుల సాంగత్యం చేయువారికి శ్రీరామభక్తి కరతల మలకము. వైరాగ్యమును డాలుతో తమను తాము రక్షించుకొనుచు జ్ఞాన ఖడ్గముతో లోభమోహ మదాది వైరులను హతమార్చిన పిమ్మట లభించే విజయము శ్రీహరి భక్తియే సుమా. భగవతి యోచించి చూడు. రేపు ఇదే సమయానికి పక్షిరాజు గరుడు భుషుండముని అడిగినటువంటి 7 ప్రశ్నలు, భుషుండముని యొక్క సమాధానములు తదుపరి కథ మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలు ఈ సంక్షిప్త శ్రీరామచరిత మానస నవాహనిక పారాయణము తమ బంధువులకు మిత్రులకు పంపి వారిని కూడా కృతార్థులను చేయ ప్రార్థన. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. శ్రోతలకు ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.